సంవత్సరానికి 18,00,000 అండి. అంటే ప్యాకేజ్ మనకి యాన్యువల్ ప్యాకేజీలు అలవాటు కదా సాఫ్ట్‌వేర్‌లో. అంటే 18,00,000 జీతం. ఆర్మీలో నెలకి 1,50,000 అండి. నెలకి అక్షరాల 1,50,000. ఎవరికి? ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్‌లకి. షార్ట్ సర్వీస్ కమిషన్ ఉంటుంది. టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ప్రతి సంవత్సరం తీసుకుంటారండి. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ ఆల్ 400 పోస్టులకి దగ్గరగా తీసుకుంటున్నారు. అంటే 379 పోస్టులు ఈ రోజుకి. ట్రైనింగ్ టైంలోనే చక్కగా డిప్లొమా ఇస్తారు. సర్టిఫికేట్ డిప్లొమా ఇస్తారు. లెఫ్టినెంట్ క్యాడర్‌లో ఆర్మీలో లెఫ్టినెంట్ క్యాడర్ అంటే మామూలు క్యాడర్ కాదండి. లెవెల్ 10 ఉంటుంది. లెవెల్ 10 పే ఇస్తారు. ఇక్కడ అవకాశం వచ్చింది. ఈ ఉద్యోగాలు పడినాయి. తెలుగు వాళ్ళు ఎక్కువగా మిస్ అయిపోతున్నారు. అదే బాధ అండి. మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఇలాంటి ఉద్యోగాలు ఎక్కువ మిస్ అవుతున్నారు. ఆ నార్త్ వాళ్ళు కొట్టుకెళ్ళిపోతున్నారు. మన వాళ్ళు సరిగ్గా పట్టించుకోవట్లేదు. ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఐఐటీలు, ఐఐఎంలు ఇలాంటివి కొడుతున్నారు. సాఫ్ట్‌వేర్ ఓకే సూపర్. కానీ ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియావి గానీ, ఇలాంటి మంచి ఉద్యోగాలు గానీ, మన వాళ్ళు అవగాహన లేక వదిలేస్తున్నారని చెప్పి ఇవన్నీ కూడా నేను మీకు ఇస్తున్నాను. నోటిఫికేషన్లు ఇచ్చి వదిలేయకుండా ఎవరు సాయం చేస్తారు, ఎలా చేస్తారు అనేది చెప్తున్నాను. ఆ సాయం చేసే వాళ్ళని డైరెక్ట్‌గా మీకు కనెక్ట్ చేస్తున్నాను. అవకాశం కూడా ఉపయోగించుకోండి. అంటే రకరకాల ఎన్‌జీఓస్ సపోర్ట్ చేస్తున్నాయి. మెటీరియల్ విషయంలో, మాక్ టెస్ట్‌ల విషయంలో సపోర్ట్ చేస్తున్నాయి. మీరు ఎలాగో సీరియస్‌గా ప్రిపేర్ అవుతారు. ఇంకెందుకు లేట్? సో, మరి ముందుకెళ్ళిపోవాలండి. ఇలాంటి సపోర్ట్ తీసుకొని ముందుకెళ్ళిపోవాలి. మీ ప్రయత్నం అయితే మీరు చేయాలి. 1, 2, 3 ప్రయత్నాలు పోయినా పర్వాలేదు. గట్టిగా ఎవరైతే కూర్చున్నారో వాళ్ళకు వచ్చేస్తాయండి. ఈ మధ్య మన తెలుగు రాష్ట్రాల్లో చాలామందిని చూస్తున్నాం. ఒకేసారి 4, 5 ఉద్యోగాలు కూడా కొట్టేసిన సక్సెస్ స్టోరీలు వస్తున్నాయి కదా! మరేం లేదు. వాళ్ళ సక్సెస్ వెనుకున్న రహస్యం ఏంటి అంటే కన్సిస్టెంట్‌గా కూర్చుంటారండి. అంతే ఇక. కన్సిస్టెంట్‌గా కూర్చుంటారు. 1, 2 మార్కుల్లో పోతూ ఉంటాయి. మొదట్లో 10, 20 మార్కుల్లో పోతూ ఉంటాయి. ఇక రావడం మొదలెడితే ఇంక అంతేనండి. వరుసపెట్టి వచ్చేస్తూ ఉంటాయి. సో, మళ్ళీ నోటిఫికేషన్‌కి వెళ్ళిపోదాం. ఏటా 2 సార్లు ఇండియన్ ఆర్మీ ఎస్ఎస్‌సి టెక్ అంటారండి. టెక్. ఆ టెక్ పోస్టులకి రిలీజ్ చేస్తారు. ఇప్పుడు 379 పోస్టులు ఇచ్చేశారు. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు అండి. అన్ని రకాల ఇంజినీరింగ్ సివిల్, మెకానికల్, ట్రిపుల్ ఈ, ఈసీఈ, కంప్యూటర్ సైన్స్ కూడా ఉన్నాయి. డీటెయిల్డ్ నోటిఫికేషన్ మీకు ఇక్కడ కామెంట్‌లో పేస్ట్ చేస్తాను. అక్కడికి వెళ్లి చదువుకోండి. పీడీఎఫ్ పూర్తిగా చదువుకోండి. సో, మరి ఇక్కడ చేసేది అంటే వేరు, చదివింది వేరు అని చాలామంది అనుకుంటాం కదా! జనరల్‌గా చాలా ఉద్యోగాలు అవే ఉంటాయి. అదేం కాదండి. ఆర్మీలో మీరు సివిల్ ఇంజినీర్ అయితే అక్కడ సివిల్ వర్క్సే. గొప్ప బ్రిడ్జిలు 24 గంటల్లో 2, 3 రోజుల్లో కట్టేస్తూ ఉంటారు చూడండి. ఆ సివిల్ ఇంజినీర్సే. ఇక మెకానికల్ వాళ్ళకి ఆర్టిలరీలోను, ఇక ఈసీఈ వాళ్ళకి కమ్యూనికేషన్‌లోను అద్భుతమైన పని ఉంటుందండి. అక్కడ మంచి పని అయితే ఉంటుంది. అదే పని. సో, ఇక గ్రాడ్యుయేషన్ బీటెక్ మార్కులతోనే వడపోసేస్తారండి వీళ్ళందరినీ కూడా. అంటే బీటెక్‌లో మీకు ఎన్నైతే మార్కులు వచ్చినాయో అవి చూస్తారు. ఆ మార్కులను బేస్ చేసుకొని ముందైతే ఒక లిస్ట్ తయారు చేసేస్తారు. ఇక ఈ లిస్ట్ బేస్ చేసుకొని ఇంటర్వ్యూకి ఇస్తారండి. ఈ లిస్ట్ తయారు చేసుకొని ఇంటర్వ్యూకి ఇస్తారు. ఇంటర్వ్యూ మాత్రం కొద్దిగా టఫ్ ఉంటుంది. 4, 5 రోజులు ఉంటుంది. ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూ అంటారు. కొద్దిగా అది తెలిసిన వాళ్ళని కనుక్కోండి. మీకు ఎవరికైనా కావాలి అంటే ఆ సమాచారం కూడా నేను పూర్తిగా ఇంకో డీటెయిల్డ్ వీడియో చేయడానికి అవకాశం ఉంది. చేస్తాను. ఏపీ, తెలంగాణ వాళ్ళకి ఇది బెంగుళూరులో ఉంటుందండి. ఇక్కడ సైకాలజిస్ట్ ఉంటారు. గ్రూప్ టెస్ట్ ఆఫీసర్ ఉంటారు. వీళ్ళు పెడతారండి ఇంటర్వ్యూ. అంటే మన సైకాలజీని స్టడీ చేస్తారు. మనం గట్టిగా ఉన్నామా లేదా? దేశభక్తి ఏమాత్రం ఉంది? ఆర్మీకి ఫిట్ అవుతామా లేదా? ఇలాంటివన్నీ చూడడం కోసం ఒక 5 రోజుల పాటు ఇంటర్వ్యూని కండక్ట్ చేస్తారు. సో, మరి ఈ స్టేజ్ 2 అనుకోండి. స్టేజ్ 1 అనేది ఓకే. వడపోత అయిపోతుంది. ఏది మనకి బీటెక్‌లో వచ్చిన మార్కులను బేస్ చేసుకొని స్టేజ్ 2 కొద్దిగా టఫ్ ఉంటుంది. అయినా పర్వాలేదు. రెడీ అవ్వండి. జీవితంలో ఫేస్ చేయాలి కదా! ఇలాంటి పరీక్షల్ని, ఇంటర్వ్యూలని ఫేస్ చేయాలి కాబట్టి చేద్దాం. సో, ఇక ఇది కూడా సక్సెస్ అయిన వాళ్ళకి డైరెక్ట్‌గా మెడికల్ టెస్ట్‌కి పంపించేస్తారు. ఇక మెడికల్ టెస్ట్‌లో హ్యాపీ అండి. ఏముంటది మెడికల్ టెస్ట్‌లో పెద్దగా ఫెయిల్ అవ్వడానికి అవకాశం ఉండదు. వీళ్ళందరికీ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ చెన్నై ఉంటుందండి. చాలా ఫేమస్ ఇది. వచ్చే సంవత్సరం అంటే 2006 ఏప్రిల్ నుంచి ట్రైనింగ్ మొదలుపెట్టేస్తారు. 49 వారాలు ట్రైనింగ్. ఆల్మోస్ట్ అదొక సంవత్సరం వదిలేసుకోండి. సంవత్సరం ట్రైనింగ్ అండి. కానీ ఈ సంవత్సరంలో ఎలా అంటే అలా తయారవుతారండి. అంత గట్టిగా తయారవుతారు. ఇన్నాళ్ళు ఏం మిస్ అయ్యాం జీవితంలో అనేది తెలిసిపోతుంది. ట్రైనింగ్ అయ్యే టైంకి మనిషి ఉక్కులాగా తయారై బయటకు వస్తాడండి. అంటే మెంటల్‌గా, ఫిజికల్‌గా కూడా. అలా అని ట్రైనింగ్‌లో ఫ్రీగా ఇవ్వరు. అంటే ఊరికనే చేయించుకోరండి. స్టైఫండ్ ఇస్తారు. రూ. 56,100 స్టైఫండ్ ఇస్తారు. సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ డిఫెన్స్ మేనేజ్మెంట్. అంటే ఆ మేనేజ్మెంట్ డిఫెన్స్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ నేర్పుతూ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇస్తారండి. సో, మరి డిఫెన్స్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ అంటున్నారు. దీన్ని పట్టుకొని వెళ్ళి లెఫ్టినెంట్ హోదాలో జాయిన్ అయిపోతామండి.
లెవెల్ 10 పే ఉంటుంది. 56,100 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే హెచ్ఆర్ఏ వగైరా ఇవన్నీ అన్ని అలవెన్స్‌లు ఉంటాయి కదండీ! ఇవన్నీ కలుపుకుంటే 1,50,000 దాకా ఇందాక చెప్పాను కదా! సంవత్సరానికి 18 లక్షలని 1,50,000 దాకా తీసుకోవచ్చు. సో ఇక్కడ ఇంకొకటి ఉందండి చిన్న లాజిక్. మనకు ఆసక్తి ఉంది, అర్హత ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, గట్టిగా కష్టపడతాడంటే పర్మనెంట్ కమిషన్‌లోకి తీసుకుంటారండి. అంటే పర్మనెంట్‌గా ఆర్మీలో ఎన్ని సంవత్సరాలు 13, 15 సంవత్సరాలు చేసే అవకాశం ఉంటుంది. మిగిలిన వాళ్ళకి ఇంకొక 4 ఏళ్ళు మాత్రమే అవకాశం ఉంటుంది. సర్వీస్ పొడిగిస్తారు. ఆ తర్వాత వీళ్ళు వెళ్ళిపోవాల్సి ఉంటుంది ఇది. సో మనం జాయిన్ అయ్యేది లెఫ్టినెంట్‌లో కదండీ! లెఫ్టినెంట్ హోదాలో జాయిన్ అవుతారు. వీళ్ళు కెప్టెన్, మేజర్ ఆ స్థాయి దాకా వెళ్ళిపోవచ్చండి. కొంతమంది అయితే లెఫ్టినెంట్ కల్నల్ దాకా కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అవకాశం అందరికీ ఉంది. ఇక్కడ ఉమెన్‌కి కూడా ఉందండి అవకాశం. చాలామంది అడుగుతున్నారు ఉమెన్‌కి లేదా అని. 379 పోస్టుల్లో ఉమెన్‌కి ఉంది. విడో ఉమెన్‌కి అయితే ఇంకా సెపరేట్‌గా ఉంది. కొన్ని పోస్టులు కేటాయించేస్తారండి. ఇక ఇందాకటి చెప్పుకున్న బ్రాంచీలు అన్నీ ఉన్నాయి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్ అన్నీ ఉన్నాయండి. సో మరి నా స్ట్రీమ్ జనరల్గా మన వాళ్ళందరూ ఇదే స్ట్రీమ్ కాబట్టి వీళ్ళు మళ్ళీ గుర్తు చేస్తున్న బీటెక్ అండ్ బీఈ వాళ్ళకి, జనరల్ డిగ్రీ వాళ్ళకి కాదు, గుర్తుంచుకోండి. సో మరి ఈ విభాగాల్లో నాకు ఇంజనీరింగ్ అయిపోయింది అనుకునే వాళ్ళు రెడీ అయిపోండి. అప్లై చేసేయండి. టైం ఏమీ లేదు ఎక్కువ, ఎప్పుడో వచ్చేసింది నోటిఫికేషన్ చాన్నాళ్ళు అయిపోయింది. ఇక లాస్ట్ ఇయర్ చదువుతున్నాను, ఫైనల్ సెమిస్టర్లో ఉన్నాను అనేవాళ్ళు కూడా అప్లై చేసేసేయండి. దయచేసి గుర్తుంచుకోండి. సో ఇక్కడ 1/4/2026 నాటికి 20 నుంచి 27 ఏళ్ల లోపు ఉండాలి. 1/4/2026కి మీ వయసు 20 నుంచి 27 ఏళ్ల లోపు ఉండాలి. అంటే 1/4/1999 నుంచి 31/3/2006 మధ్య పుట్టిన వాళ్ళు అర్హులు. ఇక్కడ వీడియోలకు 1-2 పోస్టులు ఉన్నాయని చెప్పాను కదండి. ఆర్మీ వీడియోలకి గుర్తుంచుకోండి. ఆర్మీలో వీడియోలకి అంటే ఆర్మీ ఆఫీసర్గా భర్త ఉండి చనిపోయిన విడోలు ఉంటారు కదండి, వాళ్ళకి భర్త చనిపోయిన వాళ్ళకి 35 ఏళ్ళు మించకూడదు. సో మరి ఆల్రెడీ అప్లికేషన్లు స్టార్ట్ అయిపోయింది, గుర్తుంచుకోండి. ఈ నెల 22 వరకే, ఇంకెంతో టైం కూడా లేదు, 22 వరకే అవకాశం ఉంది. వెంటనే అప్లై చేసుకోండి. ఆ వెబ్సైట్ అది నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను, అయినా కానీ మళ్ళీ చెప్తాను, చూసుకోండి. www.joinindianarmy.nic.in www.joinindianarmy.nic.in. ఇక్కడ ఈ ఎగ్జామ్కి కూడా మీకు ఏదైనా సహాయం కావాలి, సూచనలు కావాలి వగాలంటే ఏం మొహమాట పడకుండా దయచేసి చెప్పండి. అవి ఇచ్చే అవకాశం ఉంది, ఇచ్చే ఏర్పాటు కూడా చేద్దాం. మన వాళ్ళకి, తెలుగు వాళ్ళకి ఈ ఉద్యోగాలు కొట్టే విషయంలో ఎంత సాయం అయితే అంత సాయం అందించాలనేదే నాకు కొద్దిగా తాపత్రయం ఉంది. ఆ క్రమంలోనే వాళ్ళని వీళ్ళని కూడా సాయం చేయమని అడుగుతున్నాను. ఎవరు ఎన్జిఓలు, సిఎస్ఆర్ ఇలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి. అంటే నాకు కూడా ఎందుకో, నేను కూడా ఒకప్పుడు పేదరికంలోంచి వచ్చిన వాడినే. కష్టపడి 1కి 10 సార్లు చదివాము, అంటే 10 ఎగ్జామ్స్ రాసాము. మొదట్లో ఫెయిల్యూర్స్ వచ్చినాయి, ఎవరైనా సాయం చేస్తే బాగున్నప్పట్లో అనేది అనిపిస్తూ ఉండేదండి అప్పట్లో. సరే ఇప్పుడైతే టెక్నాలజీ వచ్చింది, యాప్స్, యూట్యూబ్స్ వగేరా చాలా వచ్చేసినాయి కదా. కానీ మాక్ టెస్ట్లకి అనేది లేదు. ఈ మాక్ టెస్ట్లు ఎంత బాగా చేస్తే అంత మంచిది అనేది నా ఒపీనియన్. మిగిలిన మెటీరియల్ అన్ని చోట్ల దొరుకుతుంది. మాక్ టెస్ట్లు లైవ్ లాగే ఇవ్వాలండి. అంటే ఎగ్జామ్ ఎలా అయితే ఉంటుందో ఆ ఎగ్జామ్ ఓరియంటేషన్ని కరెక్ట్గా ఇవ్వగలిగితే కుర్రాళ్ళు అలవాటు పడిపోతారు. తర్వాత ఈజీగా రాయగలుగుతారు, భయం పోగొట్టేసుకుంటారు, సబ్జెక్టు మీద గ్రిప్ పెంచుకుంటారు అనే ఉద్దేశంతో ఇస్తున్నాము. సో మరి కావాల్సిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి కామెంట్ చేయండి. మీరు ఎంతమంది కావాలన్నా ఇబ్బంది ఏమీ లేదు. మీ డీటెయిల్స్ ఇస్తే ఆ ఎన్జిఓ వాళ్ళు మీకు కాల్ చేసి చిన్న స్క్రీనింగ్ పెడతారు. పెట్టిన తర్వాత ఓకే అనుకుంటే మీరు చక్కగా హ్యాపీగా వాళ్ళతో కలిసి ట్రావెల్ చేయొచ్చు. సంవత్సరం 2 సంవత్సరాలు ఫ్రీ లాగిన్ ఇస్తారు. మీ జాబ్ వచ్చే వరకు కూడా ఇస్తారు కొంతమందికి. సో మరి ఇలాంటి సమాచారం మళ్ళీ కావాలి అనుకుంటే ఏం చేయాలో తెలుసు కదండి. ముందు లైక్ చేయండి, తర్వాత ఫాలో అవుతూ ఉండండి, అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.